అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి నావీ ముంబైలో కొన్ని వేల ఎకరాలు, ఒక 5,000 ఎకరాల వరకు ప్రభుత్వం నుంచి అసలు చాలా తక్కువ ధరకి వెళ్ళింది. మరి ఇది ఎంత తక్కువ ధరకి వెళ్ళింది అనేది ఇది ఇది అసలు సబబేనా? దీన్ని అసలు దీంట్లో అవసరం ఎంతుంది? అనవసరంగా ఎంత ఇచ్చిండ్రు? ఇది ఎక్కడ ఇచ్చిండ్రు అనేది మనం చూడడానికి అలా ఈ వీడియో చేస్తున్నాను ప్రజలారా. మనందరికీ అసలు దేశం అనే టాపిక్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా సార్లు ఆహ్, చాలా తక్కువ మెమరీ ఉంటది. ఎందుకంటే అది మనకు డైరెక్ట్‌గా ఇంపాక్ట్ చేస్తలేదు కాబట్టి మనం అనుకుంటాం, నాకు డైరెక్ట్‌గా ఇంపాక్ట్ లేదు కదా! దట్స్ ఓకే. ఇంగ మనం ఎవరో ఒకళ్ళు సార్ట్ ఔట్ చేస్తారులే అనుకుంటాం. కానీ మనకు ఆ కాన్షియస్‌నెస్ అనేది, ఆ కాన్షియస్‌నెస్ థాట్ అనేది మనకి ఎంత అవసరమో అంటే, అది లేకుండా మనం ముందుకు పోతే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో మనం ఉన్నాం. మనలో దేశం లేదు. దేశంలో మనం ఉన్నాం. అంటే ఏమన్నట్టు మనకంటే దేశం పెద్దది కాబట్టి దేశంలో అయ్యే ఇంపాక్ట్ ఖచ్చితంగా మన మీద ఉంటది. అదొక్కటి అర్థం చేసుకోవాలి. అయితే ఇదొక్కటి చూపిస్తా చూడండి ఇవాళ ప్రజల్లారా. అసలు ఈ టాపిక్స్ ఏంటి అంటే అసలు అధ్వాన్నమైన పరిస్థితి. ఇక్కడ కొంచెం ఎళ్ళి చూపిస్తాను. లుక్ ఎట్ దిస్ వన్. సో, ఇది చూడండి ప్రజలారా. మహారాష్ట్రాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ల్యాండ్ పార్సెల్ జస్ట్ సోల్డ్ ఫర్ పిటెన్స్ టు రిలయన్స్ ఇండస్ట్రీస్. అంటే రిలయన్స్ కంపెనీకి చాలా తక్కువ ధరకి ఈ ల్యాండ్‌ని అమ్మిండ్రు. ఎవరు? అంటే మహారాష్ట్ర గవర్నమెంట్. ఇందులో ఎవరు అమ్మిండ్రు ఈ ప్రాజెక్ట్‌లో అనంటే మనం ఇంక జనాలు విపరీతంగా డిఫరెంట్‌గా మాట్లాడతారు. కానీ చూపిస్తాను. ఆనంద్ జైన్ ఈ జై కార్పొరేషన్, ఇంకోటి ఎస్కేఐఎల్ స్కిల్ అని ఉంటుంది. ఆనంద్ జైన్ ఎవరు అంటే రిలయన్స్ పార్ట్నర్ ఈయన. ఈయన ఎప్పటినుంచో రిలయన్స్ పార్ట్నరు. ఈయన సెజ్‌లన్నీ తీసుకొస్తాడు. ఈ ల్యాండ్‌లన్నీ అక్వైర్ చేస్తాడు. ఎట్ ది ఎండ్ ఎవరికి అమ్మాలో మీకు తెలుసు కదా! రిలయన్స్‌కి అమ్మేస్తాడు. స్కిల్ కూడా అంతే. ఇది ఆనంద్ జైన్‌ది సెకండ్ కంపెనీ. ఆనంద్ జైన్‌ది సెకండ్ కంపెనీ అనమాట. ఈ స్కిల్ అనేది. అంటే డిఫరెంట్ కంపెనీ. సెకండ్ కాదు గానీ ఈయనదే ఈ కంపెనీ. సో, ఇవి ఆనంద్‌దే స్కిల్లు, ఆనంద్‌దే ఇగో ఆనంద్ జైన్. ఇవి రెండెవరియి మళ్ళా రిలయన్స్‌యి అనమాట. ఇవన్నీ మూట కట్టుకొని ఇయాల ఒక్క దగ్గరకు వచ్చేసినాయి. దాన్ని రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళకు గంపగుత్తకు అమ్మేసిండ్రు. ఎన్ని వేల ఎకరాలు అంటే ఇక్కడ 5,200 ఎకరాలు. 5,200 ఎకరాల భూమి నావీ ముంబైలో ఉన్న భూమి ఇది. ఎంతకు అమ్మిండ్రు అంటే 2,200 కోట్లకు. మీకోటి చూపిస్తా ప్రజలారా. ఇగో ఇక్కడ ఒకసారి చూడండి. ఆహ్, యాహ్! మేబీ ఇక్కడ చూడండి. యాహ్! 5,286 ఎకరాలు రిలయన్స్‌కి అమ్మేసిండ్రు. ఫర్ ఎ వాల్యుయేషన్ ఆఫ్ 2,200 క్రోర్స్ విచ్ ఈస్ సో రిడిక్యులస్‌లీ చీప్. రైట్? ఇది ఎక్కడుంటది అంటే ఇది చూడండి. కొత్తగా నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ దగ్గర, తర్వాత ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ దగ్గర, అటల్ సేటు దగ్గర ఇది. ముంబై పూణే హైవే. అంటే ఇది మొత్తం ఏ క్లాస్ ఇండస్ట్రియల్ కారిడార్‌కి దగ్గరగా ఉందనమాట. ఇంత దగ్గరకున్న ల్యాండ్ 97 రూపాయలకు మాత్రమే పర్ స్క్వేర్ ఫుట్. రూ. 97 పర్ స్క్వేర్ ఫుట్ ఈ భారతదేశంలో మనకు ముంబై లాంటి ప్లేసులల్లో ఎక్కడన్నా వస్తదా? మనం ఇంకా మేజర్ సిటీస్ తీసుకుందాం. చెన్నై గానీ, ఇంకా కలకత్తానే గానీ, ఢిల్లీనే గానీ, హైదరాబాదే గానీ, ఇంకా మనం ఏ మేజర్ సిటీస్‌లోనే తీసుకుందాం. రూ. 97 పర్ స్క్వేర్ ఫుట్ అట్లాంటి ఇండస్ట్రియల్ కారిడార్‌లల్ల మనకెక్కడన్నా వస్తదా? ఇక అది ప్రజలు తెలుసుకోవాలి ఇక్కడ. మరి ఇది ఎంతవరకు న్యాయము? ఎంతవరకు అసలు మనకు దేశానికి ఇది లాభం జరుగుతదనేది ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి దీన్ని. ఇంకా చూపిస్తా చూడండి ప్రజలారా. జస్ట్ ఇది ఒక్కసారి మళ్ళా ముందుకెళ్ళి చూపిస్తా. కొంచెం పైకెళ్దాము. ఇది ఎట్లా అక్వైర్ చేస్తారు ఈ ల్యాండ్స్ అనేది కనుక చూస్తే ఇగో ఇది చూడండి. ఐల్ షో యూ దిస్ వన్. ఫస్ట్ ఇది మహారాష్ట్ర గవర్నమెంట్‌ది ఈ ల్యాండ్. రైట్? ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది ఏంటంటే సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి స్టార్ట్ చేసింది. ఇది ఒక ప్రైవేట్ కార్పొరేషన్ లాగా వస్తుంది. ఇది ఏం చేస్తుంది? దావణగిరి సెజ్ అని ఒక సెజ్‌లు మొదలుపెట్టింది. ఈ సెజ్‌లలో ఉండేది ఎవరు అంటే 3. ఒకటి రిలయన్స్, ఇందులో జైన్ కంపెనీ, ఓకే. తర్వాత ఇంకోటి స్కిల్ కంపెనీ. ఇవి 3 ఇవాళ ఏమైనాయి? అన్ని ఒక్క కాడికి తీసుకుపోయి ఇగో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ఇచ్చేసిండ్రు. ఇగో ఈ ఈ లెక్క చొప్పున ఇచ్చేసిండ్రు. పాత దాని ప్రకారం నావీ ముంబైలో మహారాష్ట్ర గవర్నమెంట్‌కి బిఫోర్ అక్విజిషన్ ఎంత 20%, ద్రోణాగిరి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరేమో 74%. ఇప్పుడు ద్రోణాగిరిలో ఇంతకంటే ముందు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ఉంటుంది కదా! అది 99% ఉంటే ఇప్పుడు ఇవన్నీ కలిపి కూడా రిలయన్స్ వాళ్ళదే 33%, ఓకే. తర్వాత జై కార్పొరేషన్ కూడా రిలయన్స్ వాళ్ళదే, స్కిల్ కూడా వీళ్ళదే.
సో ఓవరాల్గా మొత్తానికి మొత్తం యూఐహెచ్పిఎల్లో ఉన్నది మొత్తం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న 100% రిలయన్స్ వాళ్ళదే. కాకపోతే సబ్సిడీ లాగా ఉండే, ఇప్పుడు అన్నీ ఒకటే దాని కింద వచ్చేసినాయి. వచ్చేసి ఇగో ఇక్కడ చూడండి 74% స్టేక్ని ఇదే నావీ ముంబై ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, ఫ్రమ్ డిఐపిఎల్ అంటే దావణగిరి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ నుంచి తీసుకుంటే 1628 కోట్లకి మేకింగ్ 74% ఈ రిలయన్స్ ఇండస్ట్రీకి ఇచ్చేసిండ్రు. ఇంకా కూడా ఇప్పుడు ముంబైకి 26%, అంటే గవర్నమెంట్ ఆఫ్ ముంబైకి మహారాష్ట్రకి 26% ఇంకా కూడా ఉంది వాళ్ళ. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత తక్కువ ప్రైస్కి 97 రూపాయల స్క్వేర్ ఫుట్కి అనేది ఇది ఎక్కడ రాదు. ఇక దీని మీద క్రిటిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. దీని మీద కొంచెం పై డయాగ్రామ్ కూడా వేసిన. ఇంకో ఇది ఇంతకంటే ముందు వాళ్ళు ముగ్గురు ఒకటే, ఇంకా ఇప్పుడేమో ఓనర్షిప్ మారింది కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్ అక్విజిషన్ ఇది మొత్తం రిలయన్స్ అనమాట. ఇంకో 24% మహారాష్ట్ర గవర్నమెంట్ చూసింది కదా ఇది. సో ఇంతకుముందు అదర్స్లో జై కంపెనీ, స్కిల్, ఓకే వీళ్ళు ఉంటుండే. తర్వాత కొంచెం కిందికి వెళ్దాం మనం. దీనికి క్రిటిక్స్ ఏమేమి మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు కనుక చూస్తే, ఇప్పుడు సిటీ కార్పొరేషన్ ఎవరు తెలుసు కదా ప్రజలారా, మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి సిడ్కోకి వెళ్తుంది, సిడ్కో నుంచి దావణగిరి సెజ్కి వెళ్తుంది, సెజ్ నుంచి రిలయన్స్కి వెళ్తుంది. ఇట్లా అయిన స్టోరీ. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కొన్నారు, మహారాష్ట్ర గవర్నమెంట్ ఇదంతా అయిపోయింది. ఇక్కడ ఆపోజిషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఇంత తక్కువ ధరకు ఎందుకు ఇంత అండర్ వాల్యుయేషన్లో ఈ ల్యాండ్ అమ్మిండ్రు, దీనికి అసలు ఎక్కడైనా ట్రాన్స్పరెన్సీ ఉందా, అసలు దీన్ని ఏమైనా బిడ్డింగ్ ఎవరైనా చేసిండ్రా, ఏం లేదు, ఏం లేకుండా చక్కగా తీసుకుపోయి గొత్తగా ఇచ్చేస్తుండ్రు, ఇది ఎట్లకెళ్ళి కరెక్ట్ అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా మీడియా కూడా ఇదే చెప్తున్నమాట, ఇంత హయ్యెస్ట్ కైండ్ ఆఫ్ డిస్క్రిపెన్సీ ఉన్న ల్యాండ్ ఎక్కడన్నా ఉంటుందా, ఇంత తక్కువ ధరకు మార్కెట్లో ఇంత ప్రైస్కి వస్తుందా అని. ట్రాన్స్పరెన్సీ లేదు, బాగా అండర్ వాల్యుయేషన్ ఉందని చెప్పారు. అయితే దీనికి కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇవి చూడండి ప్రజలారా, ఎకనామిక్ జస్టిఫికేషన్ వీళ్ళు ఎట్లా చెప్తున్నారంటే, ఇప్పుడు ఇట్లాంటి మనం ఇండస్ట్రీస్కి ఇస్తేనే కదా మనకు బిజినెస్ వచ్చేది, ఇంకెవరైనా బిజినెస్ పెట్టేది అంటే. ఒక మాట గుర్తుపెట్టుకోండి, 1,00,000 కోట్ల ప్రాపర్టీ ఇది చూడండి, మీరు ఒక్కసారి పైకి వెళ్ళి చూడొచ్చు. లుక్ ఎట్ హియర్. ఇగో వన్స్ సెడ్ టు బి వాల్యూడ్ ఎకనామిక్ పొటెన్షియల్ 1,00,000 crores, అంటే నేను కింద రాసి చూపిస్తున్నాను కదా, 1,00,000 కోట్ల అండి. ఈ 1,00,000 కోట్ల ప్రాపర్టీని 2,000 కోట్లకు అమ్మడం అనేది ఎంతవరకు సమంజసం? దేశానికి ఇది ఇంతకంటే అధ్వానమైన పరిస్థితుల్లో ఏమన్నా ఉంటాయా? ఇది మనం తెలుసుకోవాలండి, ప్రజలం అందరం తెలుసుకోవాలి. ఎట్లా అంటే అట్లా ఇంకా వీళ్ళు పెడతారు, వాళ్ళు పెడతారు, ఇండస్ట్రీలు పెడతారంటే, నీకు 97 రూపాయలకు స్క్వేర్ ఫుట్కి వచ్చేది ఉంటే నేను కూడా కొంటా బాస్, నాకు ఇస్తారా మరి? నేను ఒక 4 ఎకరాలు కొందాం అనుకుంటా, మరి ఇస్తారా? మన అట్లాంటి వాళ్ళందరికీ, మన అట్లాంటి మామూలు వాళ్ళకి ఇస్తారా? ఇయ్యరు. ఈ సెజులు ఎట్లా వచ్చేసినాయంటే అక్కడ అసలు పేదోళ్ళందరూ ఇల్లు కొట్టి అక్కడి నుంచి ల్యాండ్స్ అన్ని అక్వైర్ చేసుకొని ఆ సెజులు తయారు చేసి అవి తీసుకుపోయి రిలయన్స్కి ఇచ్చిండ్రు. అక్కడ ఎంతోమందికి ల్యాండ్ లేవు, ఎంతోమందికి సగం పైసలు అందలేదు, ఏమీ లేదు. ఇక ఎట్లా పడితే అట్నే ఉన్నది ఆ సిచ్యువేషన్, రైట్. ఇంకా కొన్ని ఇంకా మన కిందికి వెళ్ళినాక చూపిస్తాయి. ఇక నేను కొంత క్రిటిక్గానే చేసిన ఇది, ఎందుకంటే కొంత నిబద్ధత కొంత అవసరం అని అనిపించింది అనమాట. ఇంకా దీని మీద చాలామంది చేసిండ్రు. ఇగో ఈయన చూడండి, విజయ్ సింగార్ అని చెప్పి ఈయన ఒకటి చేసిండ్రు. హీ ఆల్సో సెట్ ద సేమ్ థింగ్. ఇంకొకటి ఇక్కడ మనకేమో నావీ ముంబై అంబానీకి ఇచ్చేస్తే ధారావి ఏమో అదానికి ఇచ్చేసిండ్రు. ఇక ఇది అన్నిటికంటే హై కామెడీ అనమాట. ఇది అంబానీకి ఒకటి ఇచ్చేస్తే అదానికి ఇంకోటి ఇచ్చేసిండు. ఇది ధారావి ఏమో వీళ్ళకు, ఓకే, ధారావి అదానికి, అంబానీకి ఏమో నావీ ముంబై. అంటే వీళ్ళిద్దరు రాసిస్తారు ఇక దేశాన్ని మొత్తం, వీళ్ళిద్దరికి రాసిస్తారు ఇక దేశాన్ని మొత్తం, ఇంకెవరికి రాసియారు ఇక. ఇది ఎట్లాంటి క్యాపిటలిజం అంటారు దీన్ని, ఏమన్నా క్యాపిటలిజం అంటారా దీన్ని? ఇట్లా దోసుకుంటే ఎక్కడన్నా బిజినెస్లు పెరుగుతాయా? దోసుకొని తింటే బిజినెస్లు పెరుగుతాయి. ఇగో ఇదంతా అటల్ సేతు రోడ్ అనమాట. ఇదంతా కూడా చూస్తారు కదా, ఇదంతా అటల్ సేతు రోడ్లు, ఇక్కడ నావీ ముంబై ఇదంతా ఇట్లా వచ్చేస్తుంది. ఇదంతా హార్బర్ ఏరియా, ఇంకా చాలా బిజినెస్కి ఫ్యూచర్లో చాలా బాగుంటుంది ఇది, రైట్. ఇక దీంతో పాటు కొంచెం నేను రాసుకొచ్చిన, ఇంకా చూడండి ప్రజలారా, ఇదంతా ఈయన కూడా ఒకటి రాసుకొచ్చారు, కొన్ని ట్విట్టర్ నుంచి తీసుకొచ్చిన. 43 లక్షలకే ఎకరం, 43 లక్షలకి ఎకరం హైదరాబాద్ ఏమైనా దొరుకుతుందా? మనకి ఏడు దొరకదు. అది ఎవరైనా ఇస్తే అసలు కళ్ళు మూసుకొని మస్తు మంది కొనడానికి రెడీగా ఉంటారు. ఇక అయితే మనం ఇవన్నీ దిక్కు నడుస్తూ ఉన్నాయి. మరి జనాలు నేషనలిజం అని మాట్లాడుతూ ఉంటారు, మనం అంటారు, హిందుత్వం అంటారు, ఇదంటారు, అదంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఇట్లాంటి అన్నీ అమ్ముడు పోతూ ఉంటే ఇవాళ వీళ్ళకు చూపిస్తాను నేను. ఇప్పుడు మనము నిన్న హైదరాబాద్లో హిందుత్వ శంఖారావం అని చెప్పారు. అవునండి, ఇప్పుడు మీరు ఎవరేమో అనుకోవద్దు దయచేసి, నేను హిందూయిజాన్ని క్రిటిక్ చేస్తున్నా అని అనుకోవద్దు.
వీళ్ళకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి ఇట్లాంటి అన్యాయాలు పైన జరిగిన అన్యాయాలు కనిపించవా? ఆ? ఇక ఆ ఘోరాలు కనిపించవా? నేషనలిజం అంటే ఇప్పుడు మనం హిందుత్వం అంటే హిందుత్వాన్ని ఒక్కదాన్ని కాపాడదాం అంటే మరి హిందువులలో పేదవాళ్ళు లేరా? హిందువులలో ఇట్లాంటి బిజినెస్ చేసుకుందాం అనుకుంటూ లేరా? వాళ్ళకి ఇవ్వకూడదని ఏమన్నా రూల్ ఉందా? జస్ట్ అంబానీకి అదానికి ఇచ్చేస్తే ఇంక వీళ్ళందరూ సైలెంట్గా కూర్చుండా, లేకుంటే మనం అందరూ సైలెంట్గా కూర్చుండా? ఇదేనా ఇదేనా మనం అందరు చేసేది మరి? అంటే నాకు తెలియకడుగుతా, ఇప్పుడు ఎవరన్నా నాషనలిజం అని మాట్లాడేటోళ్ళందరికీ ఇదే క్వశ్చన్ వేస్తానండి. మరి ఇట్లాంటివన్నీ ఎట్లా పడితే అడ్డం పొడుగు మనకు మరి మనం కూడా తీసుకోవచ్చు కదా. మన అట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. నేను 4 ఎకరాలు నిజంగా ఉంటా, ఓ 4 ఎకరాలు ఇస్తే నేను కూడా ఉంటా, సీరియస్గానే ఉంటాను, నేను కూడా అక్కడ బిజినెస్ పెట్టుకుంటా. మరి ఇస్తారా? నా లెక్క ఒక హైదరాబాద్లో మనం కనుక చూసుకుంటే ఒక 1000 మంది ఉంటారు ఇంకా కొనుక్కోవడానికి. మరి మన అందరికి ఇస్తారా? ఇయ్యరు కదా. సో అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఇంత లాబీ, అసలు ఇంత ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, ఇంత ఏమాత్రం అకౌంటబిలిటీ లేకుండా అంత అండర్ వాల్యుయేషన్ చేసి ఒకరికి ఆ గంప గుత్తగా ఇస్తూ ఉంటే దేశం అమ్ముడుపోతుందని అర్థమైతలేదు దాంతో. తర్వాత ఇంకోటి చూపిస్తాను, ఇది చూడండి. ఇప్పుడు ఈయన గుకేష్, ఈ అబ్బాయి గుకేష్ మన చెస్లో గెలిచింది కదా. ఈయన ట్యాక్స్ ఈయనతోటి కట్టించాడు, సంతోషం, ఎవరైనా ట్యాక్స్ కట్టాల్సిందే. ఇక్కడ దాకా ఓకే. వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి కొంచెం సీరియస్గా నన్ను నడుస్తున్నాయి లెక్కలు. కానీ మరి ఇగో ఇక్కడ చూద్దాం. ఇక ఈ అంబానీ అదాన్ని చూపిద్దాం. ఈ అదాన్ని చూస్తే, ఇక అదాని ఇక్కడ హెచ్డిఐఎల్ ప్రాజెక్ట్ని, దీని లోన్లు ఎన్ని ఉన్నాయంటే, ఈ కంపెనీ అసలు బ్యాంకరప్ట్ అయింది. 7,795 కోట్ల లోన్లు ఉంటాయి వీళ్ళకు. 285 కోట్లతోటి ఫిటమ్ చేసేసానండి. అంటే 96% ఇక్కడ వేవ్ ఆఫ్ వచ్చింది వీళ్ళకు. అట్లాగే రేడియస్ ఎస్టేట్ డెవలపర్స్, అదాని మళ్ళీ కొనుక్కున్నాడు. 1,700 కోట్ల ప్రాజెక్ట్ని 76 కోట్లకు, మా బ్యాంక్రప్ట్ అయిన కంపెనీని 76 కోట్లకు కొనేసుకుంటాడు. కొని ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ దీన్ని 1,700కు అమ్ముతాడు. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక ఇట్లనే అన్నీ చూసుకోండి. నేషన్ ర్యాన్ కార్పొరేషను, ఎస్ఆర్ పవర్, ఇవన్నీ కనుక చూస్తే ఒక కొన్ని వేల కోట్లు, 60,000 కోట్ల ప్రాజెక్టులను ఈయన 1,500 కోట్లు, 15,000 కోట్లకు కొనేసుకున్నాడు. అంటే ఓవరాల్గా చూసుకుంటే 74% ఇంకా ఆయన అసలు అక్వైర్ చేసేసుకుంటున్నాను. ఎట్లా అంటే అట్లా, అది కూడా బ్యాంకు లోన్లు ఇస్తాయి, అవి కూడా ఆ పైసలు ఆయన కట్టడు. అంత లోపలనే ఈ ప్రాజెక్టులు అన్నింటిని తీసుకుపోయి, అంటే ఈ కంపెనీలు అన్నింటిని తీసుకుపోయి ఆయన ఏం చేస్తాడంటే ఒకరి తర్వాత ఒకళ్ళకి అమ్ముకుంటాడు. అమ్ముకున్న వల్ల ఆయనకి పైసలు వస్తూ ఉంటాయి. ఇక ఆ పైసలతోటి ఏం చేస్తాడు, ఇగో ఈ అప్పు తీర్చిపేస్తాడు. అంటే గవర్నమెంటే డబ్బులు, గవర్నమెంటే లోన్లు, అవిటినే ఉంచుకున్నాడు, అవిటినే తీసుకున్నాడు, మళ్ళీ తీసుకున్న దాన్ని ఇంకోళ్ళకి అమ్ముడు, ఇదే పైసలు పెట్టుకోండి. మరి దీనికి లోన్లు కట్టడు ఇక ఆయన. దానికి ఫ్రీ మాఫీ, మొత్తం వేల కోట్ల మాఫీ. అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ అసలు మనీలాగా కనిపిస్తలేవు వీళ్ళకు. ఇది ఒకటే అయిపోలేదు, ఇంకా ఇది కూడా చూపిస్తా. ఇది చూడండి, ఈయన అనిల్ అంబానీ. ఈ మహానుభావుడు ఏం చేసినంటే 49,000 కోట్లు లోన్ తీసుకున్నాడు 53 బ్యాంకుల నుంచి. చివరికి సెటిల్ ఫర్ జస్ట్ 455, అంటే 0.92%, అంటే 1% కూడా కట్టలేదు. 49 కోట్లకు 455 కోట్లు మాత్రమే ఆయన కట్టేసి మొత్తం మాఫీ చేసేసుకున్నాడు. అంటే మరి ఎవరిని ఎన్ని బ్యాంకులు అంటే 53 బ్యాంకులు, 53 బ్యాంకులకు ఇక ఖాతాలు పుల్ల పొడిచేసిండు. ఒక్కొక్క బ్యాంకుకు 1000 కోట్ల టోపీ పెట్టిండు అనమాట. ఇక 1000 కోట్లు తీసుకుని ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క కోటి కూడా కట్టకపోతే ఇది దేశం ఎట్లా నడుస్తుందో ఒకసారి ఆలోచించాలి. మరి ఇలా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ, ఇంకా ఎవరైనా సనాతన ధర్మ అనే వాళ్ళు కానీ, లేకుంటే ఇంకా మనకు నేను మోహన్ భగవత్ గారిని కానీ అందరిని అడుగుతున్నా. ఎట్ ద సేమ్ టైమ్ ఈయన ఉన్నాడు కదా, ఈయన పేరు ఏంది, మన ఎంతో మాట్లాడుతూ ఉంటాడు కదా, మేము అసౌద్దీన్ ఓవైసీని కూడా మాట్లాడుతూ ఉన్నాను నేను. ఇంకా మిగతా అపోజిషన్ టీంలు, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంకా అన్ని పార్టీలను కూడా అడుగుతున్నా. అంటే మీ అందరికీ ఏమైనా చేతులు నడుస్తున్నాయి, ఇలా మీ అందరికీ ఏమైనా లాభాలు జరుగుతున్నాయా, మరి మీరు ఎందుకు అడుగుతలేరు ఇవన్నిటిని? దేశం ఎటన్నా కొట్టుకపోని అయినా మీ అందరూ అర్థం. సో ప్రజలారా, ఇక వీళ్ళందరినీ ఒక పక్కకు ఉంచుదాం మనం. కానీ మనము కాన్షియస్గా కనుక మనం లేకుంటే దేశం మొత్తం అమ్మేస్తుండ్రు. ఒక దిక్కు అంబానీకి చూసిండ్రు కదా ఇప్పుడే మీరు, ధారావి ఏమో అదానికి ఇచ్చేసిండ్రు, నావి ముంబై ఏమో అంబానీకి ఇచ్చేసిండ్రు. ఇక మళ్ళీ చూస్తూ ఉంటే 1000 కోట్ల మాఫీలు. ఎవరండి ఫ్రీ బీస్ ఇక్కడ? వీళ్ళ ఫ్రీ బీసు? అసలు నిజంగా అసలు ఒక కనీసం ఒక పూట గడవకుండా ఉన్న వాళ్ళు ఫ్రీ బీసా? ఎట్లా దోసుకొని తింటారు వీళ్ళంతా? అసలు వీళ్ళకు ఏమన్నా కనీసం ఒక మానవత్వం అనేది ఒకటి ఉందా వీళ్ళకు? ఇక సారీ టు సే ఇట్లా అంటున్నందుకు, కానీ ఇది కాదండి దేశం నడవాల్సిన పద్ధతి, ఇది కాదు. మన దేశంలో ఎంచుకోవాల్సిన వ్యక్తులు కూడా ఇట్లా కాదండి. మనం ఎట్లా అంటే అట్లా ఓటేసుకొని మన తలకాయ మీద మనమే భస్మాసురులం అయిపోతున్నాం. మన పిల్లల మీద మనమే చేయి పెట్టి వాడిని కూడా భస్మాసురులం, మనమే భస్మం చేసేస్తున్నాం వాళ్ళందరినీ. ఓకే, సో దయచేసి మనం అందరం ఆలోచిద్దాము, దీన్ని ప్రాపర్గా ముందుకు తీసుకెళ్దాం. రైట్? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అందరం వీ హ్యావ్ టు రిమెంబర్ థింగ్స్. ఓకే, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.